చాలాసార్లు మన కొరకు దేవుడు చేసిన ఏర్పాటు ఒకటి ఉంటుంది. మనకు మనంగా కోరుకునేది ఒకటి ఉంటుంది. మనం అడిగాం కాబట్టి, కోరుకున్నాం కాబట్టి, ఏడుస్తున్నాం కాబట్టి, ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు ఇస్తాడు. కానీ అది ఆయన ఏర్పాట్లోది, సంకల్పంలో ఉంది, మన కొరకు ఉద్దేశించింది. కాకపోతే అదేమంత గొప్ప ఆశీర్వాదకరంగా ఉండదు. దేవుడు కక్ష సాధించేవాడు, వీళ్ళు నా మాట అనలేదు, ఇట్లా చేశారు కాబట్టి వీళ్ళని ఎట్లా గట్ట బాగా కొట్టాలి, శిక్షించాలి అనే మనస్తత్వం కలిగిన వాడు కాదు. కాబట్టి సాఫీగా సాగిపోతుంది వ్యవహారం. కానీ నేను దేవుని చిత్తంలో ఉన్నానా, దేవుని సంతోషపరిచానా అని ప్రశ్నించుకునే భక్తి గల వాడికైతే ఖచ్చితంగా ఆ తేడా, ఆ తప్పు తెలుస్తుంది. ఎలాగైతే మనకెందుకు దేవుని చిత్తమో పోవడం పని అవుతుందా లేదా అనుకునేవాడికి పెద్ద ఇబ్బంది ఉండదు. కనుక మీరు ఏ కేటగిరీలో ఉంటారనేది మీ ఇష్టమే కదా, దాన్ని ఇంకెవరు శాసించలేరు. పూర్తిగా మీరు నిర్ణయం. అది దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసింది. అది చదువైనా, అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, అది సంఘమైనా, అది వివాహమైనా, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన దాంట్లో అడుగు పెడితే ఉండే కృప, దేవుని ఎదురికి రాగలిగే ధైర్యం. ఇప్పుడు ఏదన్నా ఇబ్బంది వచ్చిందనుకోండి, ప్రభా నువ్వు వెళ్ళమంటేనే కదా వెళ్ళాను, మరి నువ్వు చెప్పిందే కదా, మరి ఇలా వచ్చింది ఏంటి ప్రభా అని అనడానికి మనకు ఒక యాక్సెస్ ఉంటుంది కదా.